అందరికీ వందనాలండి. మళ్ళొకసారి మనలందరినీ కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకునే అవకాశం గొప్ప కృప దేవుడు చూపినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూలవాక్యం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రాలను అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రేమ మాడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్థుతినైన వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. మరొకసారి మేమంతా చేరి నీ వాక్యం ధ్యానించిన భాగ్యం, నీ సన్నిధి అనుభవించగలిగే భాగ్యం మాకు దయచేసినందుకు వందనములు. దయగల మా ప్రభు, ఇదిగో తండ్రి, ప్రారంభంలో చిన్న ఇంటరప్షన్ నాయన, చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ నీ కృప చేత నాయన దాన్ని సరి చేసినందుకు వందనాలు నాయన. చివరి వరకు ఏ రకమైన ఆటంకం లేకుండా కాపాడండి. దయగల మా ప్రభు, రోమా సంఘానికి రాసిన పత్రిక నాయన, ఆనాటి రోమాలో ఉన్న యూదులు అన్యులకు మాత్రమే కాదు కానీ వింటున్న ప్రతి ఒక్కరికి, మా అందరికీ కూడా రాసిన పత్రికగానే మేము భావించి తండ్రి, మాలో ఉన్న లోపములనైనా మేము సరిచేసుకునే భాగ్యం దయచేయమని నాయన, ఆధ్యాత్మిక మర్మములు మీరే వెల్లడి చేయమని, నన్ను ఒక బోరగా వాడుకోమని, వాక్యం ధ్యానిస్తూ నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి వింటున్న వారికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, అదేవిధంగా నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి తండ్రి, నాయన ఎవరెవరికి ఏ వాక్యం కావాలో, ఏ రకమైన ఆదరణ నీ వాక్యం ద్వారా పొందాలో అట్టి వాక్యం నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కుమ్మరించమని, కార్యాంతమని నేను బహుగా స్తుతించిన వాక్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మళ్ళీ మనంతా కలిసి ఇలా ధ్యానించిన భాగ్యం అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, లాస్ట్ వీక్ మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ధ్యానించుకున్నాం. అందులో నీతిమంతుడి విశ్వాస మూలమైన జీవించుననే మూల వాక్యాన్ని తీసుకుని మనం ధ్యానించుకున్నాం. మరి ఇంట్రడక్టరీ పార్ట్ అది కూడా కలిపి చెప్పడం వల్ల కొంచెం స్పీడ్ గా చెప్పవలసి వచ్చింది. ఈ విశ్వాస మూలమున జీవించును అనేది పాత నిబంధనలు కూడా హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ వ్రాయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అని ఉంది అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో. అక్కడ హబక్కుకు ప్రవక్త ఇశ్రాయేల్ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, వారు దోచుకుని పడే విధానాన్ని, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్న విధానాన్ని బట్టి చాలా చింతనొందుతూ ఇశ్రాయేలీల రక్షణ కోసం ఎదురు చూసే ప్రవక్త, ఆయన గోపురపు ప్రవక్త అని కూడా అంటారు. ఆ ప్రవక్త దేవుడి దగ్గర, ఏంటి తండ్రి ఇశ్రాయేలీలు ఈ విధంగానే దోచుకొని పడాలా అని చెప్పి ఆయన వేదన వెల్లడి చేసినప్పుడు అక్కడ 3 అధ్యాయాల్లో చాలా చక్కటి మాటలు ఉంటాయి హబక్కు గ్రంథంలో. ఆయన అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలమని బ్రతుకునంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఎవరు దోచుకున్నా, ఎవరు దోచుకొనబడకపోయినా కూడా నీతిమంతుడైన వాడు నిలిచి ఉంటాడు అని చెప్పి ఆ వాక్యానికి అర్థం బ్రతుకును అని చెప్పి, అది భౌతికపరమైన జీవితాన్ని గురించి వాళ్ళు అర్థం చేస్తున్నారు. కానీ దేవుడు 2 రకాలుగాను కూడా చెప్పాడు, భౌతికపరమైన జీవితం, అదే విధంగా ఆధ్యాత్మిక జీవితం కూడా. హబక్కుకు చివరికి చాలా సంతోషంతో, నా లేళ్లు వినకపోయినా, నా ద్రాక్ష తోట ఫలించకపోయినా, నా అంజూరపు చెట్లు పూయకపోయినా కూడా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతాను అంటాడు చివరి వచనాల్లో హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం. అంటే నోవాహు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ నోవాహు ఎట్లాగైతే నీతిమంతుడిగా తీర్చబడి కుటుంబాన్ని రక్షించుకున్నాడో, అదే విధంగా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుని యందు విశ్వాసం గల నీతిమంతుడు రక్షింపబడును అని చెప్పి ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన సందర్భం, అక్కడ యూదులకి కొంచెం అతిశయం. అంటే ఏంటంటే, మేము మాత్రమే రక్షింపబడటానికి మేము మాత్రమే యోగ్యులు, దేవోక్తులు మాకు ఇవ్వబడినాయి, ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది, యేసుక్రీస్తు మాలోంచే వచ్చాడు కాబట్టి మేము మాత్రమే రక్షింపబడటానికి అర్హులము, మేము సున్నతి కలిగిన వారము కాబట్టి
మేము మాత్రమే రక్షింపబడతామని చెప్పి వారిలో ఒక అతిశయం ఉంది. అందుకనే పౌలు గారు గ్రీసు దేశస్థుడని, యూదుడని, స్త్రీ అని, పురుషులని ఏ భేదం లేదు అని చెప్తూ మీ అందరికీ నేను రుణపడి ఉన్నానని చెప్తాడంటే సువార్త నేను అందరికీ ప్రకటించాలి దేవుడు నన్ను పిలిచిన పిలుపుని బట్టి అని చెప్తూ నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని చెప్తాడు. ఇదే మాట మనం గల్తీలు రాసిన పత్రికలో పౌలు గారు రాసిన పత్రికలో 3:11 చూస్తే ధర్మశాస్త్రం మన పాపాలను ఎత్తి చూపుతుంది కానీ ధర్మశాస్త్రం క్రియల ద్వారా రక్షణ పొందటం అనేది ఎవరి వల్ల కాదు. కాబట్టి విశ్వాసం మూలమనే మనం రక్షణ పొందుతాం, జీవిస్తాం. ధర్మశాస్త్రం ఎంత వరకు అంటే మనం చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక థర్మామీటర్ మన ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతని అంటే ఆ ఫీవర్ ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తే గాని ఫీవర్ తగ్గించే మార్గం థర్మామీటర్ మనకి ఎట్లాగైతే చెప్పదో అలాగే ధర్మశాస్త్రం కూడా ఒక థర్మామీటర్ లాంటిది. మనలో ఉన్నటువంటి పాపాన్ని చెప్తుందే తప్పించి రక్షించే అవకాశం ధర్మశాస్త్రానికి లేదు. ఒకవేళ ధర్మశాస్త్రపు క్రియలన్నీ నేను చేస్తున్నానని ఎవరైనా భావించినట్లయితే ఆ ధర్మశాస్త్ర అనుసారంగానే మీరు ధర్మశాస్త్రానుసారంగా మీరు తీర్పు పొందుతారు. అంటే ధర్మశాస్త్రం చెప్పినట్టు తూచా తప్పకుండా మీరు పాటించారా లేదా అని చెప్పి తీర్పు ఉంటుంది. మనందరికీ తెలిసి ఎవరు కూడా పాటించలేము. కాబట్టి ఏ ఒక్కరూ ధర్మశాస్త్రం ద్వారా రక్షింపటం అనేది ఉండదు. కాబట్టి అక్కడ పౌలు గారు అంటాడు గల్తీలు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా రక్షింపబడరు కానీ విశ్వాసం మూలమనే జీవిస్తారు అని చెప్పి. ఇదే మాటని హెబ్రీ పత్రికలో 10:38 కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలమున జీవించును. జాగ్రత్తగా విన్నట్టయితే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును. అదే అంటారు కదా హెబ్రీ పత్రిక, రోమిలి రాసిన పత్రిక కొంచెం లోతుగా ఉంటాయి వాక్యాలని చెప్పి నా ఎదుట నీతిమంతుడైన వాడు. నిమ్రోదు గురించి మనం చూస్తాం ఆదికాండంలో. నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమశాలి. అలాగే నా ఎదుట నీతిమంతుడు, నా ఎదుట యథార్థవంతుడు కొంతమంది గురించి దేవుడు చెప్పడం జరిగింది. నోవాహును కూడా నా ఎదుట నీవు యథార్థవంతుడుగా ఉన్నావు అని చెప్పడం జరిగింది. అలాగే నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాసం మూలమున జీవించును. దీనికి మనం చూసినట్టయితే అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని ఎప్పుడు ప్రకటించబడింది? ముందు అతడు దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. నమ్మాడు కాబట్టి తన కుమారుని ఒక్కగానొక్క కుమారుని వాగ్దాన పుత్రుని దేవుడికి ఇవ్వటానికి ఏమాత్రమూ వెనుతి లేదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలమున జీవిస్తాడని చెప్పి విశ్వాస క్రియలు చేస్తాడన్నాడు ఆయన. కాబట్టి అక్కడ అబ్రహాము అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి చెంది విశ్వాస క్రియలు చేశాడు. ఈ 4 వచనాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో విశ్వాస మూలమున జీవించడం అంటే ఏంటో కూడా వివరించి చెప్పటమైంది. అదే విధంగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రోమా సంఘాన్ని పౌలు గారు అప్రిషియేట్ చేసిన విషయం ఏంటంటే మీ విశ్వాసము ప్రపంచం అంతా కూడా ప్రచురింపబడుతుంది, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో కైసర చక్రవర్తిని దేవుడుగా పూజించమన్నప్పుడు యూదులు ఏమాత్రం దాన్ని అంగీకరించకుండా మేము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పి వాళ్ళు నిలిచి ఉన్నారు. దానివల్ల చాలా మంది చాలా నష్టపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అలా నిలిచి ఉన్నారు కాబట్టి అనేక రకాల ఒత్తిళ్లు వాళ్ళ మీద వచ్చినా కూడా ఆ రాజుని చక్రవర్తిని ఆరాధించకుండా నిజ దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి వారి యొక్క విశ్వాసము ప్రపంచం అంతా కూడా వెల్లడైందని చెప్పి పౌలు గారు అంటారు. ఇక 3వ విషయానికి వస్తే ఆ అధ్యాయంలో దుర్నీతి పరుల గురించి ఆయన చెప్పడం జరిగింది. దుర్నీతి అంటే దైవ వ్యతిరేకమైనటువంటి నీతి. దేవుడు ఉన్నాడని తెలిసినా కూడా దేవుడికి చెందవలసిన మహిమను దేవుడికి ఇవ్వకుండా ప్రకృతిని పూజించారు. అదేవిధంగా ఈ కాలంలో ఏ రకమైనటువంటి జనులు ఉన్నారో ఆయన చివరి వచనాల్లో చెప్పడం జరిగింది. అది 1వ అధ్యాయంలో మనం చూస్తే. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రోమా సంఘాన్ని ఎవరు స్థాపించారో కూడా స్థాపకుని పేరు ఇంతవరకు మనకి తెలియదు. అయితే థియాలజికల్ ప్రొఫెసర్ చెప్పేది ఏంటంటే
ఆ పెంతుకోస్తు పండగ రోజున 14 భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఈవేళ మనది త్రిత్వ పండుగ కదా! ఆ పెంతుకోస్తు పండుగ లాస్ట్ వీక్ మనం జరిపించుకున్నాం. ఆ పెంతుకోస్తు పండుగ రోజున 14 భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చారు. అందులో రోమాలో ఉన్నటువంటి యూదులు కూడా అక్కడికి వెళ్ళారు చాలా మంది. అందులో ఎవరో వచ్చి ఈ సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత పేతురు గారు ఇక్కడ పనిచేస్తే అది వేరే సంగతి. కానీ పేతురు గారు మాత్రం ఈ సంఘాన్ని స్థాపించలేదు. అందరూ ఒక అభిప్రాయానికి వచ్చిందేంటంటే, ఆ పెంతుకోస్తు పండుగ రోజున అటెండ్ అయినటువంటి రోమా పట్టణానికి చెందిన వారు ఈ సంఘాన్ని స్థాపించారని. ఇక రెండో అధ్యాయానికొస్తే, ఇక్కడ 2 పార్ట్‌లు మనం చూస్తే, 1వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా రాబోయే దేవుని తీర్పు ఎట్లా ఉంటుంది అనేది 1 నుంచి 16 వచనాల వరకు పౌలు గారు చెప్పడం జరిగింది. ఇక 17వ వచనం నుంచి 29వ వచనం వరకు చెప్పిందేంటంటే, యూదులు కూడా పాపంలోనే ఉన్నారు. ఎందుకు చెప్పాల్సొచ్చిన పౌలు గారు మనం చూద్దాం. ఆయన అంటాడు మొదటి వచనంలో, "నీవు తీర్పు తీర్చడానికి నువ్వు ప్రయత్నించవద్దు. ఎదుటి వారికి తీర్పు తీస్తే నీవు చాలా ఇబ్బందిలో పడతావు. నీకేదో తెలుసు, నేను న్యాయాన్ని చెప్తున్నాను కాబట్టి నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్పి నువ్వు అనుకున్నట్టయితే నువ్వు చాలా ఇబ్బందిలో పడతావని చెప్పి హెచ్చరించడం జరిగింది. 1వ వచనం చూస్తే 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు. చాలా స్పెసిఫిక్ గా మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు గారు స్వయంగా చెప్పిన మాట, నువ్వు ఎదుటి వారి కంట్లో నలుసుందని నువ్వు చెప్పేటప్పుడు నీ కంట్లో ఆల్రెడీ ఒక దూలం ఉంది, దాన్ని తీసుకోముందు అప్పుడు తేటగా కనపడుతుంది. అదే విధంగా ఎదుటి వాని వైపు ఒక్క వేలు నువ్వు చూపిస్తే 4 వేలు నీ వైపు చూపిస్తున్నాయంటే, ఎదుటి వాళ్ళ నువ్వు తప్పు వెతకడానికి ప్రయత్నిస్తే నీలో 4 తప్పులు నీకు కనపడతాయి చూసుకుంటే, అంతా పరీక్ష చేసుకుంటే. లేదు నేను అంతా బానే ఉన్నాను అనుకుంటే దానికి ఎవరు ఏమీ చెప్పలేరు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నువ్వెప్పుడు కూడా తీర్పు తీర్చడానికి ప్రయత్నించవద్దు. తీర్పు తీర్చడానికి ప్రయత్నించినట్టయితే నీకు నీవే అన్యాయం చేసుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు కూడా ఆ తప్పే చేస్తున్నావు. ఇక 2వ వచనంలో నుంచి మనం గమనించినట్టయితే 16వ వచనం వరకు ఉన్న వాటిలో స్థూలంగా మనం చూస్తే తీర్పు ఏ విధంగా ఉంటుంది, దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుందని పౌలు గారు 7 అంశాలు ప్రస్తావించడం జరిగింది. తర్వాత వచనం వెంబడి వచనం మనం తర్వాత ధ్యానిద్దాం. ముందు ఆ 7 అంశాలు ఏంటంటే, తీర్పు గురించి 7 సంగతులు. తీర్పు వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎవరో చెప్పిన రికమెండేషన్స్ కాదు గానీ, ఇర్మియా గ్రంథంలో ఆయన ఏమంటాడు, నీ హృదయం మీద నీ జీవితాన్ని నేను చదువుతాను. అంతరంగాలను సహా పరిశీలించి శోధించి తీర్పు చెప్పే దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో. కాబట్టి ఎవరు చెప్పక్కర్లేదు, మన గురించి మనం కూడా చెప్పుకోక్కర్లేదు. ఆ తీర్పు సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు వాస్తవాలు ఏంటి అనేది దేవుడు తెలుసు. ఆ వాస్తవాల మీదే ఆధారపడే తీర్పు అనేది ఉంటుంది. రెండోది చూస్తే న్యాయసమ్మతమైన తీర్పు. ఎప్పుడు కూడా దేవుడిచ్చే తీర్పు చాలా న్యాయసమ్మతంగా ఉంటుంది. 5వ వచనంలో చూస్తే మరి దావీదు మహారాజు అంటాడు కదా, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా కనపడతావు నాకు. అంటే నేను తప్పు చేసినప్పుడు నీవు శిక్ష విధించినా కూడా నువ్వు నాకు నీతిమంతుడిగా కనపడతావు దేవా అని చెప్పి ఎంత చక్కగా దావీదు మహారాజు అంటాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నాకు నీతిమంతుడిగా కనపడతావు. అదే విధంగా మనుషులు నిజంగా చేసిన పాపాలపై తీర్పు ఉంటుంది. అంతే తప్పించి ఏదోలే చూడటానికి పెద్ద ఇదిగా లేరు, వీళ్ళ మీద గట్టిగా తీసుకోలే యాక్షన్, లేకపోతే వీళ్ళని వదిలేద్దాం అన్నట్టు ఉండదు. కానీ నిజంగా చేసిన పాపాలను బట్టి, అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటారు కదా, మన దేహంతో చేసిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తీర్పులోకి తేబడతాయి. ఆ మంచి చెడ్డ క్రియలు 2 కూడా అక్కడ పరిశీలింపబడతాయి. కాబట్టి మంచి క్రియలు ఎక్కువ చేశారు, చెడ్డ క్రియలు తక్కువ చేశారు కాబట్టి తీర్పు ఇంకో రకంగా ఉంటుందని మాత్రం మనం భావించక్కర్లేదు. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా మనం తీర్పు నిలబడవలసిన వారమే, ఎప్పుడు దేవుని కృప మనం పొందకపోతే. 4వ చూస్తే అందులో పక్షపాతం ఉండదు. యూదుడని గ్రీసు దేశస్థుడని
స్త్రీ అని, పురుషుడని, లేకపోతే ఆ జాతివాడని, ఈ జాతివాడని, ఆ దేశస్తుడని, ఈ దేశస్తుడని, బంధువు అని, స్నేహితుడని, శత్రువు అని ఏ రకమైన పక్షపాతము ఉండదు. ఆ తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు ఒక వ్యక్తి అంతే, ఆ వ్యక్తి చేసిన పాపాల మీద తీర్పు అనేది ఉంటుంది. తర్వాత 5వ విషయానికి వస్తే పౌలు శుభవార్త ప్రకారం ఉంటుంది. పౌలు అంటున్నాడు నా శుభవార్త ప్రకారం. అంటే నా శుభవార్త అంటే అక్కడ ఆయన ఏదో హెచ్చించుకుంటున్నాడని మాత్రం మనం అనుకోక్కర్లేదు. అంటే పౌలు గారు చెప్పిన సువార్త మనందరికీ తెలుసు కాబట్టి, ఆ రోమా సంఘానికి తెలుసు కాబట్టి ఆయన అంత ధైర్యంగా నేను చెప్పిన శుభవార్తను బట్టి. ఏంటి ఆయన చెప్పిన శుభవార్త అంటే, మీరు తర్వాత చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం ప్రారంభం నుంచి 7 వచనాల వరకు చూస్తే అక్కడ పౌలు గారు చెప్తాడు, నేను చెప్పిన శుభవార్త యేసుక్రీస్తు మన కోసం మృతి పొంది సమాధి చేయబడిననియు, మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేపిననియు నేను చెప్పినటువంటి సువార్త. పునరుత్థానం గురించి చెప్పాను. ఆ పునరుత్థానం తర్వాత ఆయన 40 దినాలు ఎంతో మందికి దర్శన భాగ్యం అనుగ్రహించాడు. మొదట కేఫాకు కనిపించాడు, తర్వాత ఇతర శిష్యులకు కనిపించాడు. ఆ తర్వాత 11 సార్లు 500 మందికి పైగా ఆయన కనిపించడం జరిగింది అని చెప్తాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయంలో. అది ఆయన చెప్పింది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, గలతీయులు శుభవార్తను విడిచిపెట్టి వారు వేరే రకంగా మారటానికి కొంత అలసత్వంలో ఉన్నప్పుడు పౌలు గారు అంటారు, ఇంత త్వరగా మీరు మారిపోతారని అనుకోలేదు. ఓ గలతీయులారా, ఆత్మీయంగా మీ జీవితాన్ని ప్రారంభించి శరీర సంబంధంగా ముగిస్తారా? ఏదైనా కూడా శరీర సంబంధంగా జీవితం ప్రారంభించి ఆత్మ సంబంధంగా ముగింపు అనేది క్రైస్తవు నుంచి దేవుడు కోరుకుంటున్నది. కానీ మీరు రివర్స్ అయ్యారు. ఏంటంటే మొదట్లో చాలా ఆధ్యాత్మికంగా మీరు ప్రయాణం మొదలు పెట్టారు, కానీ వచ్చే కొద్ది శరీర సంబంధంగా మీరు ప్రయాణం చేస్తున్నారు. ఇది నాకు నచ్చలేదని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఎవరు మిమ్మల్ని ఇలా పాడు చేశారు? ఎవరో వచ్చేదో చెప్తే మిమ్మల్ని నమ్మని ఎవరు చెప్పారు? మేము చెప్పిన సువార్త పరలోకం నుంచి వచ్చి చెప్పే దేవదూతలైనా, నేనైనా, మరొకళ్ళైనా, నేనొచ్చి మళ్ళీ అది కాదు ఇదని చెప్పినా నమ్మొద్దు. దేవదూతలు వచ్చి చెప్పినా నమ్మొద్దు. ఎవరు వచ్చి చెప్పినా నమ్మొద్దు. ఆ సువార్తకి ఒకటి కలపటం గాని, తీసివేయటం గాని మీరు చేయవద్దు అని చెప్తాడు. అది ఆయన చెప్పిన సువార్త. అదే అలాగే అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం కదా. మిలేతులో పెద్దల్ని పిలిచి ఆయన మాట్లాడతాడు. చాలా ఉంటది అక్కడ పెద్దలతో మాట్లాడేది. చివరికి ఆయన ఒక మాట ఉపయోగిస్తాడు అక్కడ. ఏంటంటే కృపా సువార్త. ఈ మాట పౌలు గారు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో వాడటం జరిగింది. కృపా సువార్త అంటే పౌలు గారు ఏం చెప్పాడు? దేవుని కృపను గురించి ఎక్కువ చెప్పాడు ఆయన. దేవుని కృపను గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కృపా సువార్తను అక్కడ మెన్షన్ చేయటం అనేది జరిగింది. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మీకు నేను ఏది మరుగు చేయలేదు, క్రీస్తు గురించి మొత్తం చెప్పాను. కాబట్టి మీరు విని దాన్ని అనుసరించి ప్రవర్తించడం మీదే మీకు జరిగే తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు అంటే నా సువార్త అంటే అక్కడ పౌలు గారు రాసిందని కాదు, నేను ఏదైతే మీకు ఉపదేశించానో అని అక్కడ అర్థం. దీనికి కూడా వేరే వేరే అర్థాలు తీసేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగే 6వది చూస్తే రహస్య పాపాలను బట్టి జరుగుతుంది. ఆయన అంటాడు కదా, దావీదు సంకీర్తన 139వ వచనంలో, నేను సముద్ర గర్భంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, ఆకాశంకి ఇక్కడ అక్కడ ఉన్నావు, తలంపు నా దగ్గరికి ఇంకా పుట్టక ముందే అది నీకు తెలుస్తుంది అని చెప్పి. కాబట్టి ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఈ సృష్టికర్తకు మరుగైనది ఏది లేదు. కాబట్టి రహస్య పాపాలను కూడా దేవుడు విచారిస్తాడు. చివరి చూస్తే యేసుక్రీస్తు ద్వారా ఆ తీర్పు జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పటికి చాలా కొన్ని సంఘాలు ఇంకా క్రీస్తును దేవుడిగా అంగీకరించినటువంటి సంఘాలు ఉన్నారు. దుర్బోధలు, తప్పుబోధలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆ తీర్పు అనేది ఆయన ద్వారానే జరుగుతుంది. యేసుక్రీస్తుని మొదట పంపించినప్పుడు ఆయన సువార్త ప్రకటించి మన పాపముల నిమిత్తం అర్పింపబడటానికి ఆయన పంపించాడు. కానీ తర్వాత యూదా గోత్రపు సింహంగా 2వ రాకడలో వచ్చేటప్పుడు ఆయన తీర్పు అనేది ఆయన ద్వారానే జరుగుద్దని చెప్పి చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈ 7 రకాలైనటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకుంటే, రోజులో ఒక్కసారైనా తీర్పు అనేది ఈ రకంగా జరుగుతుంది అని జ్ఞాపకం పెట్టుకుంటే ఆ ఆజ్ఞల నుంచి మనం తొలగిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు అని హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు ఆయన. ఆయన నామములో ఉన్న అంశాలను
మనం కోల్పోతున్నాం. హెబ్రీ పత్రికలోను అలాగే నిర్గమకాండం 34 అధ్యాయం 6 వచనంలో మోషే యేసు దేవుణ్ణి అడుగుతాడు కదా! నిన్ను చూడాలని ఉంది అన్నప్పుడు ఆయన బండ సందులో నుంచి వెళ్ళిన తర్వాత ఆయన నామమును ప్రకటిస్తాడక్కడ. దీర్ఘశాంతము, దయ, కరుణ అన్నీ కూడా ఆ నామంలో ఉంటాయి. ఎప్పుడైతే మనం రక్షణ నిర్లక్ష్యం చేశామో, ఆయన అనుగ్రహించే కృపను మనం కోల్పోతున్నాము. అది పౌలు గారు అక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, పౌలు గారి ఆవేదన ఏంటంటే, యూదులు వాళ్ళేదో చాలా హెచ్చు స్థాయిలో ఉన్నామని చెప్పి, వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే అన్యాయం చేసుకుంటున్నారు. ఆ సహోదరులు నష్టపోవటం ఇష్టం లేక పౌలు గారు అంత చక్కగా ఆయన వివరించి చెప్తున్నారు. అదే విధంగా ఉగ్రత దినం వారి పాపానికి వారి మీద వ్యతిరేక సాక్ష్యం పలుకుద్దంటే, వారి పాపం వారి మీద వ్యతిరేక సాక్ష్యం పలుకుద్ది ఉగ్రత దినంలో. ఎవరు కూడా వాళ్ళని రక్షించలేరు. అందుకని ఆయన అంటాడు కదా, దేవుడు అనుగ్రహించే ఈ క్రింది వచనాలు మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే 3వ వచనం నుంచి తీర్పు తీర్చుతూ వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందువు అని అనుకుంటువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా? పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే, దేవుడు నీకు అనుగ్రహం చూపిస్తా ఉంటే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. అనుగ్రహం అనే మాట దగ్గర ఆయన ఇంకో మాట కూడా చేర్చాడు. అనుగ్రహ ఐశ్వర్యము అంటే ఈ లోకంలో మనకున్న ఐశ్వర్యాలన్నిటికంటే కూడా దేవుడిచ్చే అనుగ్రహము అనే ఐశ్వర్యము చాలా గొప్పది. ఐశ్వర్యాన్ని ఎవరు కూడా ఇవ్వలేరు ఆయన తప్పించి. అంత గొప్ప ఐశ్వర్యము దేవుడు నీకు ఇస్తా ఉంటే నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అనుగ్రహం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు నీకంటే మారు మనసు పొందాలని నీకు సమయం ఇస్తున్నాడు. నీ పట్ల కనికరం చూపిస్తున్నాడు. నీ పట్ల కరుణ వాత్సల్యం చూపిస్తున్నాడు. నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దాన్ని నువ్వు చులకనగా ఎంచుకున్నట్టయితే తీర్పు అనేది తప్పకుండా వస్తది. అప్పుడు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. నీ పాపమే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం అనేది పలుకుద్ది. ఎప్పుడైతే నువ్వు చులకనగా చూసావో నువ్వు అనుగ్రహం పొందే అవకాశాన్ని నువ్వు కోల్పోతున్నావు అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక కూడా ఆయన చాలా వాత్సల్యతోటి ఒక రకమైన బాధతో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ సంఘస్థితిని. తర్వాత దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రత ఎవరు సమకూర్చుకుంటారు? మనకు మనమే. దేవుడు అనుగ్రహం చూపించే సమయంలో కాసేపు కళ్ళు మూసుకుని ఊరుకుంటే ఆ తర్వాత ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము. ఆ ఉగ్రత పాత్ర ఆయన కుమ్మరించడం మొదలు పెట్టిన తర్వాత మనం ఏదో సాకు పెట్టి తప్పించుకుంటానికి అవకాశం లేదు. ఎప్పుడు తప్పించుకోగలం అంటే ఆయన కృప పొందినట్లయితేనే మనం తప్పించుకోగలం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ చూడండి పౌలు గారు చెప్పినప్పుడు యాకోబు గారు కూడా క్రియా సహితమైన విశ్వాసం కావాలన్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా ముందు యాకోబు గారి పత్రిక అసలు పరిశుద్ధ గ్రంథాలు వద్దన్నారని అని చెప్పి మార్టిన్ లూథర్ గారు నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంటే యాకోబు గారు ఏంటి క్రియా సహితమైన విశ్వాసం కావాలంటున్నాడు. కాబట్టి ఇది కాంట్రవర్సీ అవుతుందేమో పౌలు గారు చెప్పిన దానికి దీనికి. కాబట్టి దీన్ని మనం పెట్టకుండా ఉంటే మంచిది అనుకున్నారు. కానీ ఆ సభ్యులంతా జ్యూరీ మెంబర్స్ అంతా కూడా యాకోబు పత్రికని వాళ్ళు సపోర్ట్ చేసి పెట్టడం జరిగింది. అదేం చిన్న మిస్అండర్స్టాండింగ్. యాకోబు గారు కేవలం క్రియలతోటే మనం రక్షింపబడతాం యాకోబు గారు అనలేదు. కేవలము బ్లైండ్ ఫెయిత్ తో రక్షింపబడతాం పౌలు గారు కూడా అనలేదు. ఇద్దరు చెప్పింది ఒకటే, మంచి క్రియలు మనం చెయ్యాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఫలం ఇచ్చను. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవం వచ్చును. సత్క్రియ ఇది పెద్ద టాపిక్ అన్నమాట. సత్క్రియ అంటే దేవుడు మెచ్చే క్రియ. మనుషులు కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు మనల్ని మెచ్చుకుంటారు. కానీ దేవుడు మెచ్చే క్రియలు కొన్ని ఉన్నాయి. సత్క్రియ అనే మాట మనకి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఎక్కడ ఉపయోగించబడిందంటే ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో కయీనును ఉద్దేశించి దేవుడు అన్నమాట, నీవు సత్క్రియలు చేసిన ఎడల నీ ముఖం అలా నేలకు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు సత్క్రియ చేయలేదు అని చెప్పి. అందుకనే హేబేల్ చివరికి అంటాడు, దేవుని సన్నిధి నుంచి దూరంగా
వెళ్ళిపోతాడు. నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టావు అంటాడు. ఎవరు వెళ్ళగొట్టారు? అతనే. నీతిమంతుల సభలో పాపులు నిలువరు అన్నాడు. అది కీర్తనకారుడు మొదటి సంకీర్తనలోని. కాబట్టి కయ్యను నిలవలేక వెళ్ళిపోయాడు దేవుని సన్నిధి నుంచి. నువ్వు నన్ను వెళ్ళగొట్టావు అంటున్నాడంటే అతని క్రియలే అతన్ని దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టేలాగా చేసాయి. సత్క్రియలు అనే దానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9వ వచనంలో అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవరినూ అతిశయపడటానికి వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే రక్షింపబడిన వారికి. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ పౌలు గారు అంటారు కదా, ఎవడైనాను క్రీస్తు యందు ఉన్నాడేలా వాడు నూతన సృష్టి. అంటే నూతన సృష్టి అంటే మనం ఏదో మన ఆకారాలు మనకేం మారిపోవు, కానీ మన మాట, మన పలుకు, మన క్రియ అన్ని కూడా మారిపోవాలన్నమాట. దేవుడు జక్కయ్య ఇంట్లో ప్రవేశించగానే జక్కయ్యలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చిందో రక్షణ పొందిన మనలో కూడా ఆ రకం. అంటే జక్కయ్య అంతకుముందు ఏదైనా దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, తన చేతికి వచ్చింది చేసి ఉండొచ్చు, కానీ అక్కడ జక్కయ్య ఏమంటాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు చెల్లిస్తానంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అక్కడ. అదే విధంగా నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. ఈ పనులు దేవుడు మెచ్చేవి. అలాగే మత్తయి సువార్తలో కూడా మనకు తెలుసు కదా, 23వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని చెప్పి, వాళ్ళు ఆకలితో ఉన్న వారికి భోజనం, వస్త్రహీనులకు వస్త్రం, దాహంతో ఉన్నారు దాహం. వాళ్ళు పరదేశులుగా ఉన్నప్పుడు పరామర్శించారు, రోగులుగా ఉన్నప్పుడు పరామర్శించారు, వారు చెరసాల్లో ఉన్నప్పుడు పరామర్శించారు. ఇవన్నీ కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి క్రియలు. మిషనరీస్ జీవితం తీసుకున్నట్టయితే వారు వారు చేసిన ప్రతి క్రియ కూడా సత్క్రియ. వారు చేసిన ప్రతి క్రియ కూడా సత్క్రియ. అదే విధంగా ఇంకా తీతుకు రాసిన పత్రికలు కనుక మనం చూసినట్టయితే తీతుకు రాసిన పత్రికలు ఇంకా కొంచెం వివరంగా అక్కడ ఇవ్వటం జరిగింది. తీతుకు రాసిన పత్రిక ఆయన చెప్పినటువంటి మాట, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్న. చాలా భావగర్భితమైనటువంటి మాట. అంటే మన సత్క్రియలు చేయాలి. మనం చేసే క్రియల ద్వారా పరలోకమందున తండ్రి మహిమపరచబడాలి. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్తాడు, మీరు చేసే సత్క్రియలను బట్టి పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడాలి. కాబట్టి మనం సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు ఎవరు చేయాలి? ఆయన ముందుగా ఏర్పాటు చేసినటువంటి జనం చేయాలి. అయితే వాళ్ళు అలా డైరెక్ట్ గా చేయటానికి లేదు, కానీ వాళ్ళని ముందు పరిశుద్ధపరచాలి. ఎవరు పరిశుద్ధపరుస్తారు? యేసుక్రీస్తు రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది కదా. లేవి కాండంలో కూడా అంటాడు కదా, నేను పరిశుద్ధును మీరు పరిశుద్ధులుగా ఉండండి అని. ఆ క్రింది వచనంలో అంటాడు, మిమ్మల్ని శుద్ధీకరించే దేవుడును నేనే. అంటే మనకు మనం శుద్ధీకరించుకోలేము, ఆయనే మనల్ని శుద్ధీకరించాలి. కాబట్టి సత్క్రియలు మన చేత చేయించడానికి ఆయన ఏం చేశాడంట, ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకుని మనం సత్క్రియలు చేయటానికి ముందు మనల్ని శుద్ధి చేశాడు. ముందు మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి సత్క్రియలు చేయటానికి మనల్ని పంపించాడు. అంటే మన ద్వారా సత్క్రియలు చేయటానికి ముందుగా ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఆ దేవుని మిషనరీస్ వచ్చారు. మరి భారతదేశంలో వాళ్ళు చేసిన సర్వీస్ అనేది ఒక్కొక్క మిషనరీ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఏంటి ఎందుకు ఇలాగా. మొన్న మధ్య గ్రాహం స్టెయిన్స్ గారి భార్య అంటుందంట, ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళతో, నాకు మళ్ళీ ఇండియా వచ్చి వాళ్ళ మధ్య ఆ కుష్ఠరోగుల మధ్య సేవ చేయాలి, నా భర్త ఆశ నెరవేర్చాలి అంటుందంట. ఆమె సజీవంగా ఉన్న తన భర్తని బిడ్డల్ని కూడా సజీవ దహనంలో కోల్పోయినప్పటికీ కూడా ఇంకా చెయ్యాలి అనే, అది సత్క్రియ అంటే. ఇంకా చాలా ఉన్నాయి సత్క్రియల గురించి చెప్పాలంటే, అది పెద్ద టాపిక్ కాబట్టి. అదే విధంగా ఇక్కడ తీతుకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియను శ్రద్ధగా చేయటం యందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గురించి తెలుసుకో. తీర్తో చెప్తున్నాడు ఆయన ఏంటంటే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే, దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగిన వాడు అయితే, నువ్వు దేవుడు ఏ క్రియలనైతే ఏర్పాటు చేసి ఏ క్రియలైతే నువ్వు చేయాలని ఆశించాడో ఆ క్రియలు చేయటానికి నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. అదే విధంగా 14వ వచనంలో చూస్తే అంటాడు, మన వారిను
నిష్ఫలు కాకుల నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేటుకు నేర్చుకోగలను. ఇంగ్లీష్ వెర్షన్ లో అయితే ఏముందంటే యూస్ఫుల్ వర్క్ అంటే పక్క మన సహోదరుడికి ఏదైతే అవసరమో, అవసరం లేనిది ఇవ్వటం కాదు కానీ, మన దగ్గర ఉన్నది ఇవ్వటం కాదు కానీ, మన సహోదరుడికి ఏదైతే అవసరమో అది ఇవ్వటం సత్క్రియ. గుడ్ సమరటన్ స్టోరీ మనం చూసినప్పుడు, ఆ ఇలస్ట్రేషన్ మనం చూసినప్పుడు ఆ ఆ సమరటానికి ఆ ద్రాక్షారసం కావాలి, నూనె కావాలి, ధనం కూడా కావాలి తనకి. ఏదో ఒక జత వస్త్రాలు అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోలేదు కానీ, ఆ ధనం ఇచ్చాడు, ఆయిల్ ఇచ్చాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. ఇంకా ఏమైనా కావాలంటే నేను వచ్చిన తర్వాత ఇస్తానని పూచి ఇచ్చాడు వాళ్ళకి. అది సత్క్రియ అంటే. అంటే ఎదటి వ్యక్తి సహోదరుడు ఏది అవసరంలో ఉన్నాడో అది దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది. భారతదేశంలో విద్య, వైద్యం అనేది చాలా అవసరం అప్పట్లో మిషనరీస్ వచ్చేటప్పుడు. కాబట్టి వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత ఏమైంది, బ్రిటన్ వాళ్ళు ఏం చేశారంటే మనకి అదే డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలి అనుకున్నారు, దానికి ఫండ్స్ ఇచ్చారు. అలాగ వాళ్ళు ఏ దేశంలో అయినా సరే అక్కడ వాళ్ళకి ఏది అవసరమో అది చేయటం అనేది సత్క్రియ. అంతేగాని నా ఇష్టం వచ్చింది చేస్తాను కదా, దేవుని మనసుతో నీ సహోదరుడికి ఏది కావాలో అది చేయటం అనేది సత్క్రియ. అందుకని ఆయన అంటాడు, మీరు సత్క్రియం చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుతూ ఉండాలంట. అంటే మీరు చేసే క్రియ ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడి ద్వారా మీరు ఘనపరచబడాలి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు యేసుక్రీస్తు గురించి దేవుడు. ఎందుకంటే ఆయన చేయబోయే క్రియలు ఆయనకు తెలుసు కాబట్టి. అలాగా ఆ ఘనతను మనం వెతకాలి, అక్షయతను వెతకాలి. అంటే ఎంతసేపు భౌతికపరమైన జీవితం కాకుండా, ఈ క్షయమైన జీవితాన్ని కాకుండా అక్షయమైన జీవితం అంటే ఎటర్నల్ లైఫ్ సత్క్రియలు చేస్తూ మనం దేని చేయాలంటే మనం నిత్య జీవ ప్రవేశాన్ని ఆశించి, ఆ నిత్య జీవ ప్రవేశానికి ఏమైతే దేవుడు మనం చేయమన్నాడో ఆ క్రియలు మనం చేయాలి. అవి సత్క్రియలు. సత్క్రియలు మీద చెప్పాలంటే దగ్గర దగ్గర ఎప్పుడైనా అవకాశం వస్తే దాన్ని ఒక టాపిక్ గా చెప్పాలి. నేను కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం చెప్పాను. ఈ సత్క్రియ అంటే దేవుడు మెచ్చే క్రియ. హెబేలు, కయీను ఇద్దరు కూడా అర్పించారు. మరి ఎందుకు కయ్యింది ఆయన అంగీకరించలేదు, ఆ సత్క్రియ ఎందుకు అవ్వలేదంటే దేవుడు తన హృదయాన్ని చూశాడు, కయ్యని హృదయాన్ని చూశాడు. కాబట్టి అది అంటే నీ హృదయంలో ఏ ఆలోచనతో నువ్వు ఆ పని చేస్తున్నావో, దేవుని మనసుతో చేస్తున్నావా, ప్రజలు మెప్పించని చేస్తున్నావా, లేకపోతే నీకేదో అవార్డులు వస్తున్నాయని చేస్తున్నావా, అది దేవుడు చూస్తాడనమాట. అది కాదు నువ్వు చూడాల్సింది ఏంటంటే దేవుని మహిమపరిచే విధంగా నీ పనులు ఉండాలి. అది ఘనత చేకూర్చే, ఒక క్రైస్తవుడుగా క్రైస్తవత్వానికి ఘనత చేకూర్చే విధంగా ఉండాలి. ఈ లోక సంబంధంగా కాకుండా పర సంబంధంగా నీ ఆలోచన ఉండాలి. అది సత్క్రియ అంటే. అదే విధంగా సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమ, ఘనతను, అక్షయతను వెదకువారు నిత్య జీవం. అయితే భేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతిని లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును. ఇది మనకు తెలిసిందే. ఆ దుర్నీతి అంటే దైవ నీతికి వ్యతిరేకమైన నీతి ఏదైతే ఉందో, అంటే దేవుని యందు అవిశ్వాసం కలిగి ఉండటమే. పూర్తిగా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు. రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన అదే కదా చెప్పింది. వాళ్ళ దేవుడి గురించి తెలుసు, కానీ ఎందుకు దేవుడిని అంగీకరించలేదంటే ఆజ్ఞలు అనుసరించడం అనేది వాళ్ళకి కష్టంగా ఉంది కాబట్టి దేవుని పక్కకు పెట్టేశారు. దేవుడి గురించి తెలిసి కూడా నీతిమంతుడుగా నువ్వు మారకుండా నీ ఇష్టానుసారంగా నడవటమే దుర్నీతి. ఆ దుర్నీతికి తగిన ప్రతిఫలం నువ్వు చివరన అనుభవిస్తాయి. అందులో ఏ మాత్రము తేడా లేదు, దాని ఏ మాత్రం ఆలోచించవలసిన సందేహం కూడా లేదు. ఇక ఆ ఉగ్రత గురించి చెప్తూ మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి. అంటే ఒకే తప్పు ఇద్దరు చేసినా కూడా శిక్ష అనేది ముందు ఎవరు పడద్ది, యూదుడికి. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది, దేవోక్తులు వాళ్ళకి ఇవ్వబడినాయి, అన్ని ఆధిక్యతలు వాళ్ళకి ఇవ్వబడినాయి. కాబట్టి దుర్వినియోగం చేయటంలో మొట్టమొదటి ఎవరు చేశారు, యూదులు చేశారు. వాళ్ళు అనుసరించి ఉన్నట్టయితే మిగిలిన వాళ్ళు కూడా అనుసరించేవాళ్ళు. నువ్వు అనుసరించకపోవటం వల్ల నువ్వు ప్రక్క వాళ్ళని కూడా చెడగొట్టావు, నువ్వు చెడిపోవటమే కాకుండా. కాబట్టి ఆ శిక్ష అనేది నీకు ముందు ఉంటుంది, తర్వాత అన్యుడికి గ్రీసు దేశస్తుకి ఉంటుందని చెప్తున్నాడు. అదే విధంగా దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వాడును, ధర్మశాస్త్రము లేక నశించిన, ధర్మశాస్త్రం లేకుండా
అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియకుండా పాపం చేశారనుకోండి, ధర్మశాస్త్రం దగ్గర తీర్పు లేకుండానే అతను చేసిన పాపాన్ని బట్టి అతను నశిస్తాడు. అయితే పాపం అనేది ఎలా తెలుస్తుంది? ధర్మశాస్త్రం రాకముందు పాపం ఎలా తెలిసింది? ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞ లేదు అక్కడ, దేవుడు మాటే ఆజ్ఞ. ఆయన ఏమంటాడు? ఇది తినొద్దు, ఇది తింటే చచ్చదు అన్నాడంటే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేయటమే పాపం. అక్కడ ధర్మశాస్త్రం అని కాదు, దేవుని వాక్యే అక్కడ ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం నాకు లేదు, అసలు ధర్మశాస్త్రం అంటే నాకేంటో తెలీదు, నా పాపాన్ని ఎలా శిక్షిస్తారని అడగటానికి ఆ రోజుల్లో వాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే నువ్వు చేసే తప్పని నీకు తెలుసు, తెలిసే చేసావు కాబట్టి ఆ శిక్ష నీకు ఉంటుంది. అదే విధంగా ధర్మశాస్త్రం కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. చేతిలో ధర్మశాస్త్రం పట్టుకుని ధర్మశాస్త్రం అంతా అవపోసన పట్టి, ఇప్పుడు చాలా మంది బైబిల్ రిఫరెన్స్ టక్ టక్ చెప్తారు కదా, అలాగా యూదులు కదిపితే గబ్బ గబ్బ చెప్పేసేవాళ్ళంట. వాళ్ళు వినటంలోనూ చదవటంలోనూ కంఠస్థం చేయటంలో కూడా ప్రావీణ్యత పొందారు, అనుసరించడంలోనే లేదు వాళ్ళకి. కాబట్టి ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది, నా చేతిలో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నాకు తీర్పు లేదు అని నువ్వు అనుకోవద్దు. నీ చేతిలో ధర్మశాస్త్రం ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు, దాన్ని అనుసరించాలి. అందుకంటే ధర్మశాస్త్రం విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతుంది. చాలా ముఖ్యమైనటువంటి మాట. ధర్మశాస్త్రం అన్న దగ్గర మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అని పెట్టుకుందాం. చాలా మంది తీసుకెళ్లి చేతిలో ఎప్పుడు బైబిల్ మోసుకుంటూనే తిరుగుతారు. అదే విధంగా ఏదైనా ఒక అబద్ధం చెప్పేటప్పుడు మాత్రం ఆ బైబిల్ పక్కన పెట్టేసి అబద్ధం చెప్పి మళ్ళీ చేతితో పట్టుకుంటారు. అది సరైన పద్ధతి కాదు. అందుకనే అంతరంగంలో ఉండాలంటున్నాడు. ధర్మశాస్త్రం ఏది ఎక్కడ ఉండాలి? నీ చేతిలో కాదు, పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో. కొంతమంది అయితేనేమో తల కింద పెట్టుకుంటారు నిద్రపోయేటప్పుడు. తల కింద పెట్టుకుంటే ఏ దెయ్యాలు నా దగ్గర రావు, అదొక నమ్మకం కొంతమందికి. కానీ అసలు నీ హృదయంలో ధర్మశాస్త్రం ఉంటే, నీ హృదయంలో పరిశుద్ధ గ్రంథ వాక్యం ఉంటే, యేసుక్రీస్తు ఏది చేత్తో పట్టుకున్నాడు? ఆయన ఏమీ పట్టుకోలేదు. దేవుని వాక్కుతో అపవాదిని వెళ్ళగొట్టాడు. సాతానా నా దగ్గర నుంచి పో అని చెప్పి. అదే ధైర్యం మనకు కూడా ఉంటుంది ఎప్పుడంటే దాన్ని అనుసరించి మనం నడుచుకునేటప్పుడు. అందుకని పౌలు గారు ఈ మాట నొక్కి నొక్కి ఎవరో చెప్పినారంటే యూదులకి. ఎందుకంటే వాళ్ళలో ఒక అహం ఉందని చెప్పాను కదా, అతిశయం ఉందని చెప్పాను కదా. ధర్మశాస్త్రం మాకుంది, దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి, మేము ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మాకు తీర్పు అనేది ఉండదు అని వాళ్ళ నమ్మకం. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నీ దగ్గర ధర్మశాస్త్రం ఉండటం కాదబ్బాయి, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అనుసరించి ప్రవర్తించాలంటే ఇతరులకు తెలియాలి. నీ ప్రవర్తన చూసి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నాడని, పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నాడని ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. మార్టిన్ లూథర్ గారు ఒకసారి రోమాపట్నం వెళ్ళినప్పుడంట, ఆయన ఇప్పటి నుంచి అనుకున్నాడంట, ఆ రోమా నగరం వెళ్ళిన తర్వాత పీట చర్చికి మోకాళ్ళ మీద ఎక్కి వెళ్ళాలని చెప్పి. సరే, ఆయన రోమా మహానగరానికి వెళ్ళిన తర్వాత ఆ మహానగర వైభవం చూసి మనసులోనే ముందు దేవుడికి కృతజ్ఞత చెప్పాడు. చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఆ స్టెప్స్ ఎక్కుతున్నాడు. ఆయన ఎక్కుతూ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత, ఇదేంటి నేనంతా చదివి ఇలా చేస్తున్నానంటే, నేను నీతిమంతుడు విశ్వాసములను జీవించును అంతే తప్పించి మెట్లు ఎక్కడం వల్ల, కొండ ఎక్కడం వల్ల, తలనీలాలు సమర్పించడం వల్ల, మరేదో ఆచారాలు చేయటం వల్ల మరి నీతిమంతుడుగా నేను తీర్చబడను కదా అని చెప్పి ఆయన మామూలుగా నడిచి వెళ్ళిపోయారంట. ఆ చూచిన వాళ్ళు ఏమనుకుంటారు? మార్టిన్ లూథర్ గారు మోకాళ్ళ మీద ముందు నడిచొచ్చారు, తర్వాత ఏంటి నడిచి వెళ్ళిపోతున్నాడు, ఎవరిని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ఈ మోకాళ్ళ మీద వెళ్ళటం వల్ల నేనేమి రక్షింపబడను, నా హృదయంలో దేవుని మీద విశ్వాసం అనేది ఉండాలి కాబట్టి నేను నడిచెళ్ళినా, పరిగెత్తుకెళ్ళినా, స్లోగా వెళ్ళినా, ఎలాగ వెళ్ళినా అంతరంగంలో నేనేమై ఉన్నాను అది మాత్రమే దేవుడు చూస్తాడు అని చెప్పి. కాబట్టి ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రం అనేది లేకపోతే పరిశుద్ధ గ్రంథం అనేది నీ హృదయంలో ఉండాలి, దాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించాలి. నిన్ను చూసిన వారందరూ నువ్వు చెప్పుకోవటం కాదు, ఇతరులు నీ గురించి చెప్పాలి అని చెప్పాడు. అదే విధంగా ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావిక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. చూడండి, ఇది మనందరికి తెలిసింది. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం లేదు, కానీ ఆయన ఎలా నీతిమంతుడయ్యాడు? ఆయనే ధర్మశాస్త్రం అయినట్టు ప్రవర్తించాడు. అంటే ఏది మంచి ఏది చెడు, దేవుని దృష్టిలో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాడు, చేశాడు. కాబట్టి
దేవుని దృష్టిలో నీతిమంతుడు అయ్యాడు. ధర్మశాస్త్రం చదివి నీతిమంతుడు అవ్వలేదు, కానీ దేవుని దేవుని మనస్సు ఎరిగి, దేవుని చిత్తం ఎరిగి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం వల్ల నీతిమంతుడు అయ్యాడు. అందుకే పౌలు గారు చెప్పిన ధర్మశాస్త్రం లేకపోయినా తామే ధర్మశాస్త్రం అయినట్టు ప్రవర్తించిన వారు రక్షింపడతారు. నోవాహు కూడా అంతే కదా. ధర్మశాస్త్రం ఉందా? ఇంకేమన్నా 10 ఆజ్ఞలు తెలుసా? దేవుడు నోవాహు నువ్వు ఓడ నిర్మించు అన్నాడు. అదేంటి ప్రభా, వర్షం లేదు, ఏమీ లేదు, ఓడ ఏంటని చెప్పి అనలేదు. దేవుడు చెప్పిన పని వెంటనే చేశాడు. అతనే ధర్మశాస్త్రం అయినట్టు ప్రవర్తించాడు. అదే విధంగా మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చు వారికి గురించి అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు ఉండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. వీళ్ళు ఏంటంటే మనసాక్షిని ఆధారం చేసుకుంటారు. దేవుని దృష్టిలో నేను చేసేది తప్ప రైటా అని చెప్పి. అందుకని పౌలు గారు అపోస్తల కార్యాల గ్రంథం 23వ అధ్యాయంలో, తర్వాత 26వ అధ్యాయంలో కూడా నేను మంచి మనసాక్షి కలిగిన వాడై నడుచుకుంటుని, ధర్మశాస్త్రం అని కాదు, లేకపోతే క్రీస్తుని అంగీకరించక ముందు కూడా నేను తప్పేమీ చేయలేదు, నా మనసాక్షికి తగినట్టుగా చేశాను. అయితే ఆ మనసాక్షి ఆయన మోసం చేసింది ఎలాగా? నువ్వు యూదుడు కాబట్టి నువ్వు సంఘాలను పాడు చేయి, క్రీస్తుని అంగీకరించిన వాడిని హింస పెట్టు అని చెప్పి ఒక్కొక్కసారి మన మనసాక్షి కూడా మనల్ని తప్పుదోవని చూపిస్తుంది. నిర్మలమైన మనసాక్షి కలిగి నేను జీవించాను అన్నాడు. అదే విషయాన్ని ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఇతర పత్రికలు కూడా ఆయన వివరిస్తాడు. నేను ఎంతసేపు కూడా ధర్మశాస్త్రం నెరవేర్చడంలో అనింజుడనయ్యాను అనుకున్నాను, కానీ అది నాకు నిత్య జీవం తీసుకెళ్ళడానికి ఉపయోగపడదని తర్వాత తెలుసుకున్నాను అని చెప్పి అంటాడు. ఇక్కడ అంటున్న మాట కూడా ఏంటంటే ధర్మశాస్త్రం లేకపోయినా కూడా మనసాక్షిని అనుసరించి జీవించే వారికి తీర్పు వేరే ఉంటుందని. అదే విధంగా దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించే దినమందు ఇలాగూ జరుగును. ఇక్కడ వరకు మనం 16 వచ్చిన వరకు మనం చదివిన ఇందాక 7 పాయింట్లు నేను చెప్పాను కదా, తీర్పు ఎలా జరుగుద్దని. ఆ తీర్పు నుంచి తప్పించుకోవటానికి మనం ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చే కంటే ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. సత్క్రియలు ఓపికగా చేస్తూ ఘనత, మహిమ, అక్షయతను వెదకాలి. అలా వెతికే వారికి దేవుడు ఏమిస్తాడంటే మహిమ తిరిగి ఆయన ఇస్తాడు. మనకు మహిమ ఎలా ఇచ్చాడు? స్టెఫను మరణించినప్పుడు యేసుక్రీస్తు నిలబడి ఆహ్వానించాడు. అది ఘనత అంటే. అలాగా ఆ ఘనత ఇస్తాడు, ఆ మహిమ ప్రవేశం ఇస్తాడు, అంత మాత్రంగా సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఏ మానవుడు కూడా దేవుని ఎదుట సమాధాన పడలేని స్థితి పాపంలో పడిపోయాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ సత్క్రియలు చేస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించామో ఆ సమాధాన స్థితిలో దేవునితో మనం సమానమైనటువంటి అక్కడ ఆ ధన్యకరమైన జీవితం అంటే దేవునితో కలిసి నివసించే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు ధర్మశాస్త్రము లేకపోతే పరిశుద్ధ గ్రంథాల మాటలు వినటం వల్ల మాత్రం కాదు. నీకు మంచి క్రియలు చెయ్యాలి అని నీ మనసులో ఉంటే దేవుడే నిన్ను శుద్ధీకరిస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా అంటాడు కదా, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనం మధ్య నిలబడ్డానే నేను పాపాత్మునే అంటాడు. అప్పుడు ఆ సిరుపులో ఉన్న అతను అది సిరుపు తీసుకొచ్చి ఆ నిప్పు కణకు తీసుకొచ్చిన పెదవులకు అంటించి నీవు పవిత్రుడు అయ్యావు అని చెప్పిన తర్వాత ఆయన అదంతా మనకు తెలుసు ప్రకటిస్తానికి వెళ్ళిపోతాడు. ఇక 17వ వచనం చూస్తే మన అందరికీ అర్థమయ్యేది, ఇది పెద్ద మనం వివరించుకోక్కర్లేదు. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును అతిక్రమించి దేవుని యందు అతిశయపడుతున్నావు కావా? ఆయన చిత్తం మేరకు ధర్మశాస్త్ర ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడయండి నేను గుడ్డివారికి త్రోవ చూపుదును, చీకట్లో ఉండే వారికి నీ వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకులను, బాలులకు ఉపాధ్యాయులై ఉన్నాను, నీ అంతటి నీవే ధైర్యం వహించుకున్నావు కావా? ఆయన అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని చూపించి అందులో మంచి విషయాలను పొగుడుతున్నావు. జ్ఞాన సత్య స్వరూపము ధర్మశాస్త్రాన్ని చక్కటి మాడతాడు అక్కడ పౌలు గారు వివరించారంటే జ్ఞాన సత్య స్వరూపం, దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, దేవుని గురించి సమాచారం ఉంది. అట్లాంటి ధర్మశాస్త్రాన్ని నీ దగ్గర పెట్టుకుని దాన్ని నువ్వు అవగాహన చేసుకుని ఆచరించకుండా నేనేదో అందరికీ బుద్ధి చెప్పడానికి తగిన వాడని, నాలో తప్పేమీ లేదు, నేను ఒక ఉపాధ్యాయులాటండి అని చెప్తున్నాడు. అలాగే నువ్వు ఆశ్రయిస్తున్నావు కావా? దొంగిల వద్దు అని ప్రకటించు, నీవు దొంగలుగా దొంగిలదువా?
వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించవా? విగ్రహములు అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వల్ల దేవుని అవమానపరచదవా అని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా యేసు దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడు వైతివా? సున్నతి ప్రయోజనకరమును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడు వైతివా? నీ సున్నతి కాకపోవును. చాలా చాలా అంటే విలువైన మాట ఇది. మొదటి మాట ఏంటంటే, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం చదవని తర్వాత మీరు అక్కడ మనం ఏ రకంగా ఇశ్రాయేలు దేవుడి నామాన్ని దూషింపబడేటట్టు చేశారో, దేవుడు ఎట్లా పరితాపం చెందాడో, వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా వీళ్ళు యెహోవా జనులు కదా ఎట్లా ఉన్నారేంటి అన్నప్పుడు, అయ్యో నా బిడ్డలను బట్టి నా నామం దూషింపబడుతుందని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి స్వస్థలను తీసుకొచ్చి శుద్ధ జలం మీ మీద జల్లుతాను అని చాలా కండిషన్స్ అక్కడ ఉంటాయి, 13 కండిషన్స్. ఆ రకంగా మిమ్మల్ని శుద్ధి చేసిన ఆత్మను మీలో ఉంచుతాను, అప్పుడు మీరు పరిశుద్ధ జనాంగం అవుతారు. నా నామం పరిశుద్ధత మళ్ళీ తిరిగి అంటే ఎప్పుడు ఆయన నామం పరిశుద్ధమైంది, కానీ అన్యజనుల మధ్య ఆ నామాన్ని ఎవరు ఆ పరిశుద్ధతను పోగొట్టారంటే ఇశ్రాయేలీయులు. వేళ మనం కూడా అనేక సందర్భాల్లో పోగొడుతున్నాం. అదే అంటున్నాడు అక్కడ. అదే విధంగా సున్నతి అనేది కేవలము హృదయానికి సంబంధించింది, అంతేగాని అది శరీర సంబంధమైనది కాదు. దానివల్ల ఏమి కూడా ప్రయోజనం లేదు. నువ్వు సున్నతి పొంది ధర్మశాస్త్రం నీ చేతిలో పెట్టుకొని అటు ధర్మశాస్త్రాన్ని అనుసరించగా దేవుడు ఏర్పాటు చేసిన సత్క్రియలను చేయక, నేను సున్నతి పొందాను, నా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, లేకపోతే నా దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది అని చెప్పుకోవటం వల్ల, నేను బాప్తిసం పొందానని చెప్పుకోవటం వల్ల ఏ మాత్రమూ ప్రయోజనం లేదు. నీ హృదయంలో సున్నతి అనేది ఉండాలి. హృదయంలో సున్నతి ఉన్నవాడే దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి వ్యక్తి అవుతాడు. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది, కానీ అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వల్ల కలుగును, దేవుని వల్లనే. మనుషుల వల్ల కలుగదు, దేవుని వల్లనే కలుగును. అంటే మన హృదయంలో సున్నతి ఉండి దైవ చిత్తానుసారంగా మనం నడుచుకునేటప్పుడు కొన్నిసార్లు మనుషులకు మనం వ్యతిరేకం అవుతాం, కానీ ఎవరికి దగ్గర అవుతాం మనం? దేవునికి దగ్గర అవుతాం. పేతురు గారు రాసిన పత్రికలు అదే అంటారు. మీరు మంచిగా దేవుణ్ణి అనుసరించి నడిచేటప్పుడు చాలా మందికి మీరు దూరం అవుతారు. యేసుక్రీస్తు కూడా చెప్పింది అదే కదా, మహాసభలకు మిమ్మల్ని ఈడ్చుకెళ్తారు మీరు నీతిగా జీవించడం. లోకంలో మనం చూస్తే రకరకాలైన హ్యాబిట్స్ ఉండి పాడైపోయేవాడి గురించి ఎవరు పట్టించుకోరు, కానీ అతను మారు మనసు పొంది బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే ఎన్నో కామెంట్స్ చేస్తారు కదా. అయినప్పటికీ వాటిని మనం లెక్క పెట్టుకోగలం, ఎందుకంటే దేవునికి దగ్గరగా మనం వెళ్తాం. ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే 16వ వచనం వరకు ఉన్నది ఏంటంటే, అక్కడ ఆయన చెప్పదలుచుకున్నది తీర్పు అనేది ఏ విధంగా జరుగుద్ది అనేది ఆ 16వ వచనం వరకు చెప్పారు. తీర్పు అందరికీ ఒక్కలాగానే జరుగుద్ది. ఇక 17వ వచనం 29వ వచనం వరకు పౌలు గారు చెప్పింది ఏంటంటే, యూదులు కూడా పాపంలో ఉన్నారు. నువ్వు యూదుడు అని గర్విస్తున్నావేమో, ఆ తీర్పు దగ్గరికి వచ్చేటప్పుడు యూదుడు అనే సర్టిఫికెట్ మాత్రం పనికిరాదు. యూదుడు అనేవాడు కేవలం ధర్మశాస్త్రం కలిగి ఉన్నవాడు, సున్నతి కలిగి ఉన్నవాడు మాత్రం క్వాలిఫికేషన్ కాదు నీకు. అది నీ హృదయంలో సున్నతి ఉన్నప్పుడు మాత్రమే నీ యూదుడుగా పరిగణించబడతావు. యూదుడు అనేది కూడా చాలా పెద్ద సబ్జెక్టు. అది బబులోను చెర తర్వాత ఎవరెవరు యూదులుగా పరిగణించబడ్డానికి కూడా చాలా సబ్జెక్ట్. అది మనం సూక్ష్మంగా చూడాలంటే యూదుడు అంటే దేవుని ఆజ్ఞల హృదయంలో ఉంచుకొని ఆజ్ఞానుసారంగా నడుచుకున్నవాడు నిజమైన యూదుడు, నిజమైన క్రైస్తవుడు. అట్లాంటి జీవితం అనుగ్రహింపబడాలని విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షింపబడతారు కాబట్టి ముందుగా ఏర్పాటు చేసిన సత్క్రియలు చేయండి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టు, అదే విధంగా తీతు గారు రాసిన పత్రికలో మిమ్మల్ని ఆ సత్క్రియలు మీతో చేయించడానికి, దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించడానికి ఆయన తనను తాను అర్పించుకున్నాడు, విలువైన త్యాగం చేశాడు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా, రక్తం చిందించడం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులు చేసి ఆయన ఏమడుగుతున్నాడంటే, మిమ్మల్ని శుద్ధీకరించాను కాబట్టి మీరు సత్క్రియలు చేయండి,
మహిమ ఘనత అక్షయతను వెదకండి, అప్పుడు నేను మీకు మహిమ ఘనత సమాధానం ఇస్తాను అంటున్నాడు. గొప్ప వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ విధమైన జీవితాన్ని మాకు కలిగి ఉందాం అని మనసులో అనుకున్నా కూడా ఆచరణలోకి వచ్చినప్పుడు అనేక అవరోధాలు లోకంలో ఉంటున్నా ఒకటి ఎదురవుతాయి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు నానుకుని, ప్రభువా నాకు ఈ అవరోధాలు తొలగించు, నువ్వు వచ్చే రాకడ సమయం దగ్గర అయింది, నేను పూర్తిగా నీ రూపంలో మార్చబడటానికి నా పట్ల నీ కృప చూపించి నీవే నన్ను నడిపించు తండ్రి అని మన జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పగించుకున్నట్టయితే తప్పకుండా మన మొర ఆలకించి నడిపించే దేవుడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, ఏ రకమైన ఆటంకం లేకుండా నడిపించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.